చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టిన దుండగులను అరెస్టు చేయాలి అంటూ దేవళంపేట తిరుపతి రహదారిపై దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. నిప్పు పెట్టిన వారి పేర్లు చెప్పాం, వారిని అరెస్టు చేయండి సారు అంటూ దళితులు డీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ తుషార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఘటనా స్థలానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి చేరుకుని దళితులకు సంఘీభావాన్ని తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవళంపేట బాగుపడే లక్షణాలు లేరుక నిజంగా. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు మంత్రి డోలా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటన జరగకూడని సంఘటన. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ ఎలా జరిగాయనే మీద సమగ్ర విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంఘటన విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అధికారులందరితో మాట్లాడడం జరిగింది. నేను కూడా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు, ఎలా జరిగింది, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతటి వారున్నా దాని మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా మహానేతలు గౌరవించుకోవాలి, కానీ ఇలాంటి సంఘటనలను మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని కూడా సాయంత్రం లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏమైనప్పటికీ కూడాను ప్రజలు కూడా సంయమనం పాటించండి, పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి. విమాన ప్రయాణం ఆలస్యమైంది అంటే ప్రయాణికులకు